హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు లెర్న్ జనరేటివ్ ఏఐ. జెన్ ఏఐ ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, డీటెయిల్ రోడ్ మ్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నామండి. వీడియో ఎండింగ్లో పైథాన్ లైవ్ బ్యాచ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. జెన్ ఏఐ, జనరేటివ్ ఏఐ, ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. దట్ కెన్ జనరేట్ టెక్స్ట్ ని జనరేట్ చేస్తుంది, ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది, కోడ్, ఆడియో, వీడియోస్ అండ్ అదర్ కాంటెంట్ బేస్డ్ ఆన్ యూజర్ ప్రాంప్ట్స్. యూజర్ ఎంటర్ చేసే ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని రిలేటెడ్ కాంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ లైక్ మనకి ఏఐ చాట్ బాట్స్, ఇమేజ్ జనరేషన్, కోడ్ జనరేషన్, కాంటెంట్ రైటింగ్, AI assistants, document summarizations. So these are the examples of generative AI. పాపులర్ AI మోడల్స్ ఏమున్నాయంటే చాట్ జీపీటీ, గూగుల్ జెమినై, క్లాడ్, లామా. దీస్ ఆర్ ద AI మోడల్స్. సో జనరేటివ్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక టైప్, అంటే జనరేట్ చేస్తుంది. యూజర్ ఇచ్చే ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని వాట్ ఎవర్ టెక్స్ట్, ఇమేజెస్, కోడ్ ఇవి మనకి జనరేట్ అయితే చేస్తుంది. సో జనరేటివ్ ఏ నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ లెర్న్ ప్రోగ్రామింగ్. ఫౌండేషన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే స్టార్ట్ అవుతుందండి. సో అండర్స్టాండ్ వాట్ ప్రోగ్రామింగ్ ఈజ్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఫస్ట్ ప్రోగ్రామింగ్. సార్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి సార్? ప్రోగ్రామింగ్ అంటున్నారు, ఇందులో ఫండమెంటల్స్ అంటున్నారు, సింటాక్స్లు అంటున్నారు. అసలు ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి ఏఐకి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది సూటబుల్ అండి, బెస్ట్ అండి. సో పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి ఏమేమి వస్తాయి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని కంట్రోల్ చేస్తుంది. ఫంక్షన్స్, ఫైల్ హ్యాండ్లింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఒక థియరిటికల్ పార్ట్తో స్కిల్ గెయిన్ చేసుకుందామంటే అవన పని, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఊప్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఇట్లా ఊప్స్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. లేటర్ ఆన్ దట్ ఎస్క్యూఎల్, ఇది కూడా రావాలి. బేసిక్ స్టేట్మెంట్స్ రావాలండి. డిఎంఎల్, డిసిఎల్, డిడిఎల్, టీసీఎల్, ఈ స్టేట్మెంట్స్ వస్తే సరిపోతుంది. ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నా గిట్ అండ్ గిట్ హబ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? వెర్షన్ కంట్రోల్ మ్యాండేటరీ. ఏ బేసిక్స్, మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్, డీప్ లెర్నింగ్ ఫండమెంటల్స్, ఏపీఎస్, కనెక్ట్ అండ్ ఇంటరాక్ట్, చేసాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏతో ఎఫెక్టివ్ గా ఎలా టాక్ చేయాలో మనం అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ అండి. అంటే గుడ్ ప్రాంప్ట్ కి బ్యాడ్ ప్రాంప్ట్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పైథాన్. మీరు ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసి పైథాన్ అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే ఏంటి పైథాన్? అది బ్యాడ్ ప్రాంప్ట్ అండి. ఎక్స్ప్లెయిన్ పైథాన్ ఫర్ జీరో కోడింగ్ నాలెడ్జ్ పర్సన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ పైథాన్ ఇన్ సింపుల్ వే ఫ్రమ్ ఎక్స్ప్లెయిన్ పైథాన్ ఇన్ ఏ సింపుల్ వే విత్ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి ఇది ఒక గుడ్ ప్రాంప్ట్. మనకి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టెప్ బై స్టెప్. పైథాన్ అని చెప్పి అంటే పైథాన్ అంటే ఏంటో చెప్తుంది. మనకి ఏంటి, మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ అనేది ఎఫెక్టివ్ గా ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే? పైథాన్ లైబ్రరీస్ ఇవి చాలా ఇంపార్టెంట్. లైక్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఇవన్నీ ఇంపార్టెంట్. డేటా సైన్స్ రిలేటెడ్ గా ఏదైనా కూడా ఈ లైబ్రరీస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో డేటా డ్రివెన్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ లైబ్రరీస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే డేటాని అనలైజ్ చేయొచ్చు, విజువలైజ్ కూడా చేయొచ్చు అండి. కదా? బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, జాబ్ రెడీ అయితే అవుతుంది.
లెర్న్ జెన్ ఏ టెక్నాలజీస్, ఏ మోడల్స్, ఎల్ఎల్ఎంస్ నేర్చుకోవాలి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నేర్చుకోవాలి, మల్టీ మోడల్ ఏ మోడల్స్ నేర్చుకోవాలి, ఎంబెడింగ్ మోడల్స్ నేర్చుకోవాలి, ఫ్రేమ్ వర్క్స్ అండ్ లైబ్రరీస్ నేర్చుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఓపెన్ ఏఐ ఏపీఐ, ఇది ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేర్చుకోవాలండి. గూగుల్ జెమినీ ఏపీఐ, ఆంథ్రోపిక్ క్లాడ్ ఏపీఐ, హగ్గింగ్ ఫేస్, లాంగ్ చైన్, లామా ఇండెక్స్, ట్రాన్స్ఫార్మర్స్, దీస్ ఆర్ ద ఏఐ మోడల్స్ యూ షుడ్ హ్యావ్ టు లెర్న్. జనరేటివ్ ఏఐ అంటే ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ డేటాబేసెస్, సీక్వెల్ లైట్, పోస్ట్ ఎస్క్యూఎల్, క్రోమాడిబి, వెక్టర్ డేటాబేస్ అని అంటే మోస్ట్లీ ఇది మన పైథాన్ కంటే కూడా ఆర్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది మనం. ఓకేనా. సో నెక్స్ట్ రియల్ జెన్ ఏఏ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయాలి. లైక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్ ప్రాజెక్ట్స్ ఏఏ చాట్ బోర్డ్, బిల్డ్ ఏ సింపుల్ ఏఏ చాట్ బోర్డ్ దట్ ఆన్సర్స్ యూజర్ క్వశ్చన్స్ కి తగ్గట్టు ఆన్సర్ ఇచ్చేది. ఏఏ కాంటెంట్ జనరేటర్ లైక్ బ్లాగ్ పోస్ట్, ఆర్టికల్స్ అంటే ఎనీ కాంటెంట్ విత్ ఏ కాంటెంట్ అయినా బిల్డ్ చేయండి. ఈమెయిల్ రైటర్, ఏఏ రిజ్యూమర్, ఇవన్నీ కూడా బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్. ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి పీడిఎఫ్ క్వశ్చన్ ఆన్సరింగ్ బాట్ అండి. ఇది ఒక బాట్. మనం పీడిఎఫ్ అప్లోడ్ చేసాం అనుకోండి, లైక్ క్వశ్చన్స్ అడుగుతామాట అంటే యాక్యురేట్ ఆన్సర్స్ అనేవి ఇస్తుంది మనకి ఏ ఏ ద్వారా. ఏ ఇంటర్వ్యూ అసిస్టెంట్, ఏ ట్రాన్స్లేటర్, ఏ కోడ్ జనరేటర్, ఇది అడ్వాన్స్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ చాట్, ఏ నాలెడ్జ్ అసిస్టెంట్, ర్యాక్ బేస్డ్ ఏ అప్లికేషన్స్, ఏ డాక్యుమెంట్ సిస్టమ్, దీస్ ఆర్ ద అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేశారు, మరి ఎక్కడ షోకేస్ చేస్తారంటే గిట్ హబ్. మీ స్కిల్స్ ని షోకేస్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్. మీ ప్రాజెక్ట్ ఒక వర్క్ ప్రోగ్రెస్ అనేది షేర్ చేసుకోవడానికి లింక్డ్ ఇన్, పోర్ట్ఫోలియో వెబ్సైట్, ఎవ్రీథింగ్ మీకు రెజ్యూమే వెయిటేజ్ పెంచడానికి అండ్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి దీస్ ఆర్ ద బెస్ట్ అండి. సో లెర్నింగ్ టైం లైన్ అంటే అట్లీస్ట్ ఒక 7 to 8 months పడుతుంది. ఓకేనా. పైథాన్తో స్టార్ట్ చేసి ఇంటర్వ్యూస్ వరకు ప్రిపేర్ అవ్వడానికి 7 to 8 months పడుతుందండి, డే బై డే. అంటే ఎవ్రీడే కాదు, డే బై డే చేసుకుంటే 7 to 8 months పడుతుంది. మీరు కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెడితే కనుక 2 to 3 months లో కంప్లీట్ చేయొచ్చు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అనేవి కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైథాన్ అనేది ఇంకా స్టార్టింగ్ ఇదేనండి. మీరు ఏ సైడ్ వెళ్దాం అనుకుంటే ఫస్ట్ రావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. నెక్స్ట్ ఎస్క్యూఎల్, గిట్. మిషన్ లెర్నింగ్ బేసిక్స్, ఏపీఎస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎల్ఎల్ఎం, స్లాంగ్ చైన్, హగింగ్ ఫేస్, వెక్టర్ డేటాబేసెస్, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. అట్లా ఉందంటే మన ప్రాజెక్ట్స్ అనేవి అన్ని అయిపోయిన తర్వాత చేయడం కంటే ఆన్ గోయింగ్ లో చేసుకోవడం చాలా బెటర్ అండి. ఓకేనా. ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయండి ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ లో. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ August 10th నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మండే టు సాటర్డే 8 AM to 10 AM, 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. 2 months అండి కోర్స్ డ్యూరేషన్ అనేది. ఈ కోర్స్ యొక్క సిలబస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్తో పాటుగా ఏఐ టూల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ 10 real-time ప్రాజెక్ట్స్ అనేవి కోర్స్ ఆన్ గోయింగ్లోనే కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, ఇవి లైవ్ క్లాసెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి. మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ సబ్మిట్ చేస్తే డెమో అనేది వస్తుంది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ విత్ ఏఐతో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.